మీలో చాలామంది ఇది చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయినా నేను చెప్పదలుచుకున్న ఈ బ్రేకింగ్ బ్యాడ్ అండ్ ఇండియన్ డాడ్, ఈ ఫాదర్ అండ్ కిడ్స్ ఈక్వేషన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ బ్రేకింగ్ బ్యాడ్ టీవీ సిరీస్ స్టోరీ వాల్టర్ వైట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఆయన ఒక హై స్కూల్లో కెమిస్ట్రీ టీచర్. సో అయితే ఆయనకి సడన్గా ఒక లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుంది అడ్వాన్స్డ్ స్టేజ్లో. సో దెన్ ఇమీడియట్లీ ఆటోమేటిక్గా ఒక ఫాదర్కి మనకి ఎప్పుడైనా సరే ఈ ఫైనాన్షియల్ మనకేమన్నా అయితే మన ఫ్యామిలీకి పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి అనేది అందరికీ ఒక ఇది ఉంటుంది మనసులో. వాల్టర్ వైట్కి ఒక కొడుకు ఉంటాడు, అతని పేరు ఫ్లిన్. అతను ఒక సెరిబ్రల్ పాల్సీ పేషెంట్. సో ఎప్పుడైతే ఈ సెరిబ్రల్ పాల్సీ ప్రాబ్లం తనకి ఉందో అది వాల్టర్ వైట్కి ఇంకొక ఎక్స్క్యూజ్ కింద తయారవుతుంది. తనకి కెమిస్ట్రీలో ఉన్న అపారమైన నాలెడ్జ్ని ఉపయోగించి మెత్ అంటే మెథాంఫెటమైన్, ఇక్కడ అమెరికాలో ఒక స్ట్రీట్ డ్రగ్ అనమాట, మనుషులు హై అవ్వడానికి యూజ్ చేస్తారు. సో ఆ మెత్ కుక్ చేసి డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అవుతారు. ఆ డిసైడ్ అయ్యే క్రమంలో జెస్సీ అనే ఒక పార్ట్నర్ని, జెస్సీ అనేవాడు ఒక యంగ్, అతనికి ఒకప్పుడు హై స్కూల్లో స్టూడెంటే, తర్వాత బయట చిన్న చిన్న చిల్లర పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సో అతన్ని పట్టుకుంటారనమాట. సో అతన్ని పార్ట్నర్ చేసుకుంటారు ఈ క్రైమ్లో. సో ఈ జెస్సీ అండ్ వాల్టర్ వైట్ కలిపి ఈ మెత్ కుక్ చేయడం, ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ కార్టెల్లోకి ఎంటర్ అవ్వడం. ఈవెన్చువల్గా ఈ డ్రగ్ కార్టెల్లోకి ఎంటర్ అయిన తర్వాత వాల్టర్ వైట్ తన పర్సనాలిటీయే మెల్లిగా మారిపోతుంది. సో అది ఓవరాల్గా బ్రేకింగ్ బ్యాడ్. నెక్స్ట్ ఈజ్ బ్రేకింగ్ బ్యాడ్ అండ్ ఇండియన్ డాడ్. సో ఫస్ట్ ఎమ్ ఈజ్ మైల్డ్. సో 2019లో నేను ఫస్ట్ టైం బ్రేకింగ్ బ్యాడ్ చూసినప్పుడు ఇది మా కిడ్స్తో చూడాలి అనుకున్నాను. నాకు సన్స్ లేరు, నాకు ఇద్దరు డాటర్సే. సో మా పెద్దమ్మాయితో తను హై స్కూల్కి వచ్చాక 2021లో మళ్ళీ సెకండ్ రివిజన్ మొదలుపెట్టాను. సో అది చూస్తున్నప్పుడు నేను వాల్టర్ వైట్ అయిపోయేవాడిని, మా పెద్దమ్మాయి జెస్సీ అయ్యేది. సో తను అప్పుడు జెస్సీ అనే పిలుస్తుండేవాడిని ఎక్కువ. ఈ మైల్డ్ ఫామ్లో ఇండియన్ డాడ్గా లెసన్స్ ఏంటి బ్రేకింగ్ బ్యాడ్ నుంచి అంటే 2 ఇంప్రెసివ్ కోట్స్. సో ఈ జెస్సీ కొంచెం ఇర్రెగ్యులర్ బిహేవియర్, ఇండిసిప్లైన్గా ఉంటూ ఉంటాడు, ఒక లూజ్ ఎండ్లా ఉంటాడు అనమాట ఎప్పుడు. సో ఎప్పుడు ఈ క్రైమ్ దొరికిపోతుందో తను చేసే పనుల వల్ల నాకు భయం ఉంటుందన్నమాట. సో అందుకు ఎప్పుడు జెస్సీని ఏదన్నా చెప్పాలి అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తూ ఉంటారు వాల్టర్ వైట్, జెస్సీ అప్లై. సో దట్ ఈస్ వన్ సింపుల్ కోడ్ టు టెల్ టు కిడ్స్. ఎందుకంటే అప్పటికే మా అమ్మాయికి 16-17 ఏళ్ళు వచ్చేసాయి. సో ఈ ఏజ్కి వచ్చాక ఇంకా వాళ్ళకి మనం టిపికల్ ఇండియన్ పేరెంటింగ్లో లాగా ఈ లాంగ్ స్టేట్మెంట్లు, ఈ నాగింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకు కొంచెం అప్రహెన్సివ్ పేరెంటింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ వాళ్ళ బుర్ర తినేస్తూ ఉంటాం. సో ఇవేమీ లేకుండా, సో అప్పటి నుంచి తను ఏమన్నా కొంచెం ఇండిసిప్లిన్డ్గా బిహేవ్ చేసినా, కొంచెం ఏదన్నా ఫన్నీ స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే జెస్సీ అప్లై అంటూ ఉండేవాడిని అనమాట. సో తనకు అర్థమయ్యేది, సో తను సరిగ్గా అప్లై చేయట్లేదు, తనిగా బుర్ర యూజ్ చేయట్లేదు అనేది. సో సెకండ్ ఇంకొక ఇంపార్టెంట్ కోట్, జెస్సీకి ఎప్పుడు వాల్టర్ వైట్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్స్ గురించి ఎక్కువ అడ్వైస్ ఇస్తూ ఉంటారు. సో మనం కూడా ఆ ఏజ్లో ఫ్రెండ్స్ గురించి చాలా ఎక్కువ అడ్వైస్ ఇస్తూ ఉంటాము. పిల్లలకి వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో తిరగాలి అనే అడ్వైస్ ఇవ్వడానికి అదొక సింపుల్ సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఒక కొంచెం ఫిలాసాఫికల్ టచ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు జెస్సీకి వాల్టర్ వైట్ ఏం చెప్తారంటే, వాక్ విత్ హూ యు ఆర్. సో నువ్వు ఎలాంటి పర్సనాలిటీ, నీ గోల్స్ ఏంటి, వాటి బట్టి నీ ఫ్రెండ్స్ని పిక్ చేసుకో. నువ్వు ఇంకా కొంచెం చిల్లరగాలతో తిరిగితే మనం ఎక్కువ దొరికిపోయే ప్రమాదం ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. బట్ మన రియల్ లైఫ్లో మనం అప్లై చేసుకోవడానికి మనం కిడ్స్కి వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ కెన్ అడ్వైజ్ దెమ్ ఈజ్ వాక్ విత్ హూ యు ఆర్. సో అది ఒక విధంగా 16-17 కరెక్ట్ ఏజా అంటే కాదనే అంటాను. ఎందుకంటే చాలామందికి ఈ 16-17 ఇయర్స్కి నిజంగా మనం ఏంటో మనకు అర్థం కాదు. సో అలాంటప్పుడు మన ఫ్రెండ్స్ని మనం ఎలా పిక్ చేసుకుంటాం? మేబీ 21-22 ఇయర్స్ వచ్చేటప్పటికి మనకి కొంచెం మన ఐడియా వస్తుంది, మనం ఎలాంటి పర్సనాలిటీ, మన ఫిలాసఫీ ఏంటి, మన గోల్స్ ఏంటి అనేది. కొంతమందికి అయితే 24-25, మీకు ఎప్పుడు మీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ తెలియదు, కానీ నాకైతే ఆల్మోస్ట్ 26-27 వరకు కూడా హూ ఎగ్జాక్ట్లీ ఐ యామ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐ మే లైక్ అనేది తెలియడానికి అయితే టైం పట్టింది. సో ఆ టైం అయితే పట్టినా మనం చెప్పడం మన బాధ్యత కాబట్టి. సో వాక్ విత్ హూ యు ఆర్ అనేది ఆల్వేస్ వన్ ఆఫ్ ది గుడ్ అడ్వైజెస్ ఎ డాడ్ కెన్ గివ్ టు హిస్ కిడ్స్. నెక్స్ట్ ఎమ్ ఈజ్ మెనిప్యులేటివ్ డాడ్. సో మన ఇండియన్ పేరెంటింగ్ క్లోజ్డ్ కల్చర్ పేరెంటింగ్ అంటాము, కొంచెం మనది అప్రహెన్సివ్ పేరెంటింగ్ కాబట్టి ఇందులో కొంచెం ఒక విధంగా మనం ఇదిగో చూడు నువ్వు చదవకపోతే ఏమవుద్దో తెలుసా, సో ఇలాంటి మ్యానిపులేషన్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఇది బ్రేకింగ్ బ్యాడ్లో మ్యానిపులేషన్ వేరే విధంగా ఉంటుంది. ఈ కెమిస్ట్రీ తెలిసి ఈ మెత్ ప్రిపేర్ చేయడంతో పాటు తనకున్న ఇంటెలిజెన్స్తో మెల్లిగా ఈ డ్రగ్ కార్టెల్లో ఈ వాల్టర్ వైట్ ఎదగడం మొదలు పెడతారు. సో మెల్లిగా పవర్, మనీ అండ్ ఒక కైండ్ ఆఫ్ కింగ్డమ్ అనేది బిల్డ్ చేసుకుంటారనమాట. సో దానికి బాగా అలవాటు పడిపోతారు.
తన సొంత కొడుకు ఫ్లిన్ కావచ్చు, లేదా ఈ క్రైమ్ పార్ట్నర్ జెస్సీకి వాల్టర్ వైట్కి కూడా సిరీస్ మొత్తం ఒక సరగెట్ ఫాదర్ సన్ డైనమిక్ నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరినీ ఆయన తన కింగ్డమ్కి, తన లెగసీకి సరిపడేటట్టు చూసుకుంటూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే అందులో ఫిట్ అవ్వకుండా వాళ్ళు ఏమన్నా అవుట్ సైడ్ ద ట్రాక్ వెళ్తున్నట్టయితే కొంచెం సిచ్యువేషన్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేయడానికి హెసిటేట్ చేయరు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని డామినేట్ చేయడానికి, అవుట్ రైట్ డామినేషన్ బై ఈవెన్ థ్రెటనింగ్. సో ఆ కైండ్ ఆఫ్ క్రేజీ బిహేవియర్లోకి, ఒక మాన్స్టర్ కైండ్ ఆఫ్ బిహేవియర్లోకి వాల్టర్ వైట్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక ఇండియన్ డాడ్గా నా అబ్జర్వేషన్స్, మనమే ముందే పిల్లలకి ఎస్పెషలీ మన కల్చర్లో ఒక ప్రీ డిటర్మైన్డ్ రోల్ పెట్టేసుకుని దానిలోకి వాళ్ళని ఫిట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాము. ఓపెన్ కల్చర్స్లో ఆ ప్రాబ్లం కొంచెం కాదు, చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రీ డిటర్మైన్డ్ రోల్లోకి వాళ్ళు ఫిట్ అవ్వరో, మనము ఒక కైండ్ ఆఫ్, అంటే మరీ వాల్టర్ వైట్ చేసిన మ్యానిపులేషన్స్ కాకపోయినా ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంటల్ గుండెలు పిండేసే డైలాగులు చెప్పడం. సో ఇవన్నీ కూడా బేసిక్గా అన్నెసెసరీ, బికాజ్ మనం వాళ్ళ చాయిసెస్ని మనం డిసైడ్ చేయలేము. ఆ కల్చర్ అయినా ఈ కల్చర్ అయినా ఒక లెసన్ ఏంటంటే, మనం ఎప్పుడూ మన కిడ్స్ని మన లెగసీకి, మన ఐడెంటిటీకి ఎక్స్టెన్షన్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా చూడకూడదు, ఫర్ 2 ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ క్రియేటివిటీని మనం చంపేయచ్చు. సెకండ్ థింగ్, మనం వరల్డ్లో మనం చూసినప్పటికీ ఇప్పటికీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అలాట్. సో వాళ్ళు తీసుకునే చాయిస్ ఆఫ్ కోర్స్ దగ్గర నుంచి చేయాలనుకున్న జాబ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ ద వరల్డ్. సో మనకి ఏదైతే రైట్ అనిపించిందో అదే వాళ్ళు చేయాలి అంటే దట్ కుడ్ బి అనదర్ ప్రాబ్లం. సో ఈ బ్రేకింగ్ బ్యాడ్ సీరియల్లో ఈ వాల్టర్ వైట్ మ్యానిపులేషన్ ఒక ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ మనకి 4th సీజన్ స్టార్టింగ్ నుంచి అది తెలిసిపోతూ ఉంటుంది. ఆఖరికి ఒక 5th సీజన్లో ఒక ఎపిసోడ్ ఉంటుందన్నమాట. ఇంకా జెస్సీ బ్రేక్అవుట్ అయిపోతాడు. స్టాప్ వర్కింగ్ మీ అని గట్టిగా చెప్తాడనమాట. అంటే లైక్ మన బొమ్మరిల్లు డాడీలో అంతా మీరే చేశారు నాన్న అని ఒక డైలాగ్ ఉంటుంది, మన సెన్సిటివ్ మూవీ అది. సో ఇది కొంచెం డ్రగ్ కార్టల్ కాబట్టి కొంచెం హార్ష్గా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన పిల్లల్ని మనం ఏదన్నా ఒక పనికి ఒప్పించడానికి మ్యానిపులేషన్ ద్వారా లేదా ఫోర్సిబుల్గా వాళ్ళని ఇండ్యూస్ చేయడం వల్ల, ఈవెన్ దో దాని పర్పస్ గ్రేట్ అయినా, అది వాళ్ళ ఇండిపెండెంట్ అండ్ కంప్లీట్ హార్ట్ఫుల్ చాయిస్ కాకపోతే అది ఏదైనా ఒక రోజు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ది లాస్ట్ మెచ్యూర్డ్ పార్ట్ ఆఫ్ వాల్టర్ వైట్, ఆర్ మెచ్యూర్డ్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఆర్ ఎ డాడ్. సో ఈ వాల్టర్ వైట్ అనే ఒక క్యారెక్టర్ కెమిస్ట్రీలో ఒక జీనియస్. తను ఏ పని చేసినా చాలా మెటిక్యులస్గా, చాలా మెథాడికల్గా చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్ పేరెంట్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కిడ్స్ అట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్, మరీ చిన్నప్పుడు కాకపోయినా పెద్దయ్యే కొలది అవి చూసి ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. దట్స్ వన్ గుడ్ థింగ్. ఈ పేరెంట్స్ అండ్ కిడ్స్ రిలేషన్ కానీ, వాల్టర్ వైట్ అండ్ జెస్సీ ఆర్ వాల్టర్ వైట్ అండ్ ఫ్లిన్ రిలేషన్స్ కానీ, ఇది వన్ ఆర్ ది అదర్ అని చెప్పలేము. దానిలో ఇట్స్ ఎ మల్టిపుల్ కాంబినేషన్. ఈ మైల్డ్ కొటేషన్స్ ఇవ్వడంలో కానీ, లేదా మ్యానిపులేట్ చేయడంలోనే ఒక కైండ్ ఆఫ్ కేర్ అండ్ ప్యూర్ ఎఫెక్షన్ ఉంటుంది. సో అదే ఈ బ్రేకింగ్ బ్యాడ్లో కూడా, అంటే చివరికి తన ప్రాణం జెస్సీ కోసం ఇచ్చేదాకా కూడా ఈ వాల్టర్ వైట్ అనే క్యారెక్టర్ ఒక విధంగా తను స్ట్రెస్ చేసుకుంటూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్, అంటే ఒక డాడ్, ఈ మ్యానిపులేషన్లోనే ఈ కిడ్స్కి మంచి ఫ్యూచర్ ఉంది అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఓవరాల్ మెసేజ్ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్ అండ్ ఇండియన్ డాడ్. కన్క్లూజన్ పార్ట్ ఏంటి అంటే, పిల్లలు మనల్ని బ్లేమ్ చేయడంలో అంతా మీరే చేశారు అనే అనడంలో పూర్తిగా నిజం లేదు. అలాగే మనం కిడ్స్ కోసం, మనం చేస్తున్న అన్ని కిడ్స్ కోసమే త్యాగాలు అని అనుకోవడం, లేదా ప్రతిదీ వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాం అని అనుకోవడంలో కూడా కంప్లీట్గా నిజం లేదు. ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ పేరెంట్స్ అండ్ కిడ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యాపీ ఫాదర్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.